నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశభక్తి జాతీయ సమైక్యత పెంపునకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. పెద్ద తాడేపల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, గన్ని, వలవల, ఈతగొడ తాతాజీ. తాడేపూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అన్నదాత సుఖీభావపై సమీక్ష చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. గొర్రెల లక్ష్మీనారాయణ 13వ వర్ధంతి సందర్భంగా పాఠశాలలో భోజనం ప్లేట్ల పంపిణీ. తాడేపూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పెదప్రోలు భాస్కర్. అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, లయన్స్ ప్రతినిధులు. దేశభక్తి జాతీయ సమైక్యత పెంపునకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాడేపూడెం పట్టణం జిఎంఆర్ జూనియర్ కాలేజీ వద్ద నుండి పోలీస్ ఐలాండ్ వరకు బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. త్రివిధ దళాలకు మేమున్నామంటూ భరోసానిచ్చే విధంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ, నర్సే సోమేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబా శ్రీనివాస్, కంచుమర్తి నాగేశ్వరరావు, అయినం బాలకృష్ణ, కోట రాంబాబు, రామగాని శ్రీనివాస్, చిట్యాల రాంబాబు, గోకా మహాలక్ష్మి, ఎన్నేటి వెంకటలక్ష్మి, గెరగా ప్రసాద్, మారిశెట్టి నరసింహమూర్తి, చలంచల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పెద్ద ఎత్తున దేశభక్తిని పెంపొందించడానికి, అలాగే జాతీయ సమైక్యతని పెంపొందించడానికి పెద్ద ఎత్తున ఈ విధంగా తిరంగా యాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ తిరంగా యాత్ర ద్వారా ఎవరైతే నిత్యం సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తున్నటువంటి సైనికులు, త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ వెనక మేము ఉన్నామంటూ ఒక సంఘీభావాన్ని తెలియజేసే విధంగా ఈవేళ పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ఇవాళ భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రక్షణ రంగంలో అతి పెద్ద శక్తివంతమైనటువంటి దేశంగా తయారవుతున్న సంగతి మనంతా కూడా గమనించాలి. ఇవాళ జరిగేటువంటి తిరంగా ర్యాలీలకి రాజకీయాలతో సంబంధం లేదు. స్వచ్ఛందంగా అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు కూడా పాల్గొనే విధంగా ఈ రకంగా తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నాం. మరి తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున నాయకులంతా కలిపి నిర్వహిస్తున్న తిరంగా యాత్రకి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముఖ్యంగా భారతదేశాన్ని 11 సంవత్సరాలలో మోడీ గారు ఎంతో పురోగతిలో తీసుకెళ్ళి మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తమే కాకుండా టెర్రరిస్ట్ని అణిచేసే విధంగా ఇవాళ సింధూర్ ఆపరేషన్ ద్వారా ఎప్పుడూ కూడా ఎవరైనా భారతీయ మీద టెర్రరిస్ట్ దాడులు జరిగితే కాంగ్రెస్ పాలన దుర్మార్గ పాలన జరిగిన 5 అన్నాళ్ళు కూడా దానికి ఎటువంటి రియాక్షన్ లేదు. కానీ మోడీ గారు ఏదో పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ పేరుతో మరి వాళ్ళ భూభాగానికి వెళ్ళి
మరి ప్రతీకారం తీర్చుకునే విధంగా చేయడం గొప్ప. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారు చేసిన సింధూర్ ఆపరేషన్ మెచ్చుకుని టెర్రరిస్టులను నిర్మూలించడం మీ అందరం మీ వెనకాల ఉన్నామని భారతదేశానికి రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో భారతదేశం ఆర్థికంగా 3వ స్థానం రావటానికి మరి ఆయన ఎన్నో కృషి చేసి ఈ 11 సంవత్సరాల్లో భారతదేశాన్ని గొప్ప శక్తిగా ప్రపంచంలో చూపించడం జరిగింది. అలా ప్రజాస్వామ్య దేశంలో నెంబర్ 1 ప్లేస్లో భారతదేశం ప్రజాశక్తిగా ఎదగడం జరిగింది. ఇన్ని ఘనకార్యాలు చేసిన మోడీ గారికి మద్దతుగా తిరంగ యాత్ర ద్వారా భారతీయులందరూ సమైక్యంగా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా ఒకే తాటి మీద ఉండి ఏదైతే మోడీ గారి ప్రతి అడుక్కి మేము సహకరిస్తామని తెలియజేసే విధంగా ఈ హరిహర తిరంగ యాత్ర చేయడమే కాకుండా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఇంటి మీద మరి నేషనల్ ఫ్లాగ్ని కట్టుకోవాలని ఒక సూచన కూడా మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ రకంగా చేస్తూ వల్ల ప్రతి వాళ్ళకి భారతీయత్వం, దేశ సమైక్యత్వం, దేశం మీద గౌరవం తెలిసేలాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి నేషనల్గా ఫ్లాగ్ అని మన జాతీయ జెండాని వాళ్ళ ఇంటి మీద కట్టుకోమని పార్టీలో మోడీ గారు సూచించడం జరిగింది. అదే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఓ చెట్టు పాతాలని మోడీ గారు సూచించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క భారతీయ మహిళకి ఆపరేషన్ సింధూర్ని అంకితం ఇవ్వడం జరిగింది. అది ఎంత సాహసోపేతమైన నిర్ణయం అంటే వాళ్ళు దాడి చేసి హిందూ మహిళలని ఎలాగైతే విధవల్ని చేశారో ఆ ప్రతి ఒక్క టెర్రరిస్ట్ని కూడా ఆయన ఒక సింహగర్జన చేస్తూ వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరిగింది. అలాగే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల కారణంగా మనకి ఈ స్వాతంత్రం లభించడం జరిగింది. వారికి అంకితంగా మేము ఈరోజు ఈ విజయయాత్రని వాళ్ళకి అంకితం చేస్తూ, అలాగే ఆగస్టు 15వ తేదీన మనం ఆ రోజు మన జాతీయ జెండాను ఎగరవేయడమే కాకుండా మన జాతికి ఉపయోగపడేలాగా మంచి కార్యక్రమాలు చేసి లేని విద్యార్థుల్ని కొంత ధన సహాయం చేయడమో, మొక్కలు నాటడమో, ఏదో ఒక మంచి రిజల్యూషన్ తీసుకుని అది మన జాతికి అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీకి ఇచ్చేసిన దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వతంత్రంలో పాల్గొన్న చనిపోయిన వీరులకి అలాగే ఈ ఫలాలు అనిపిస్తున్న జనాలకి తెలియాలని చెప్పి వాడవాడల అక్కడ ఆ స్వతంత్ర స్ఫూర్తిని కలిగించడం కోసం మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయోద్యమంలో పాల్గొన్న నేతల్ని కానీ అలాగే వీరుల్ని కానీ ఎవరిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆగస్టు 15 ముందు ఒక 4 రోజుల ముందు ప్రతి గ్రామంలో కూడా జాతీయ జెండాలు ఎగరేయించి జాతీయ స్ఫూర్తిని తెలియజేయాలని, మర్చిపోయిన చరిత్రను అందరూ గుర్తు చేయాలని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం. హర్ ఘర్ తిరంగా యాత్రని మరి స్కూలు విద్యార్థులతోని భారతీయ జనతా పార్టీ నాయకులతోని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర ప్రతి భారతీయుడికి జాతీయ సమైక్యత, భారతీయత తెలియాలనే ఆలోచనతో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనని ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఈ 79 సంవత్సరాల భారతదేశ 1947 మనకి స్వతంత్రం వచ్చిందో ఆ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 79 సంవత్సరాల భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి మీద భారతదేశ జెండాను ఎగరేసి ఇది దేశభక్తిని ప్రజల్లో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి చేసినటువంటి ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి భారతీయుల్లోని దేశభక్తిని పెంపొందిస్తున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. సొసైటీలు, ముఖ్యంగా వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు అండగా ఉండాలి. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేలా చూడాలి. తద్వారా వారు ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీలను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే సొసైటీలు తమ పరిధిలోని రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం ఉత్సవం జరిగింది. వారితో పాటు రాష్ట్ర
అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తాడేపూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జి ఏతుకొడ తాతాజీ పాల్గొని పరిమి వెంకటకృష్ణ, సురేష్, పెద్ద తాడేపల్లి సొసైటీ చైర్పర్సన్ మొవ్వా సత్యనారాయణ, ఉండవల్లి వెంకటేశ్వరరావు వర్సన్స్గా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఆరుగోలన సొసైటీ చైర్పర్సన్స్ ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ, పర్సన్స్ మద్దినశెట్టి సూర్యనారాయణ, మైనం శ్రీనివాస్, అడపా ప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. తాడేపూడెం నియోజకవర్గ రూరల్ మండలం వివిధ గ్రామాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సహాయ నిధి నుండి మంజూరైన 7,99,707 రూపాయలను ఆర్థిక సహాయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నూతనంగా ఎంపికైన అధ్యక్షులు, సభ్యులు సొసైటీ పరిధిలోని రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సేవలు అందించాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో రైతులు కష్టాల పాలై కంటతడి పెట్టారని, నేడు కూటమి ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి రైతులకు రానియకుండా చూడవలసిన బాధ్యత సొసైటీలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతుల ప్రతి పైసాకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పే విధంగా వారి అకౌంట్లకు వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగా సొసైటీల ద్వారా రైతులకు సంపూర్ణ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతుల పాలిట కలపతరువు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి మీకు తెలుసు. సొసైటీలో వచ్చిన డబ్బుని అప్పుడున్నటువంటి అధికారులు అందరూ కలిసి పంచుకున్న సందర్భం. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఏ సొసైటీలో చైర్పర్సన్ గా ఉన్న మన వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మంచి ప్రభుత్వం ఉంది. అలాంటి కార్యకర్తలందరినీ కూడా సామాన్యులు కూడా ఇవాళ చైర్మన్ చేసి ఇవాళ పేద ప్రజలకు, రైతులకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముందుగా మిమ్మల్ని కోరుతూ ప్రతి రైతుకి డివిడెంట్లు ఇచ్చే విధంగా తీసుకెళ్ళాలి ఈ బ్యాంకుని. రైతులు ఇవాళ మోసపోయారు. ఇవాళ ప్రభుత్వం కూడా 40,000 కోట్లు లాస్ట్ కమిషన్ వచ్చింది, 4,000 కోట్లు వచ్చింది మొత్తం మీద స్టేటు. ఇక్కడ 40 కోట్ల రూపాయలని మన డిస్ట్రిక్ట్కి వచ్చింది. మరి డబ్బులన్నీ కూడా సొసైటీకి సర్దడం జరిగింది. ఈ డబ్బు కూడా తినేయడం, సగం ఖర్చు రాసుకుంటాం, సగం జేబులు వేసుకుంటాం, సగం స్లాబ్ పంచుకుంటాం, ఆ విధంగా జరిగింది. కాబట్టి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే ఇమీడియట్గా సస్పెండ్ ఆర్డర్ చేస్తూ ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు రైతులు అమాయకత్వంగా ఉంటారు, అందరూ చదువుకోరు అని అనుకున్నారు. మీరు ఇవాళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గా ఉన్నారు. ఇవాళ మీరు ఏ తప్పు చేసినా సరే మరి దాన్ని పట్టుకునే విధంగా ఇవాళ రైతు కూడా ఉన్నాడు, మీడియా ఉంది. మరి మీరందరూ కూడా కలిసి మరి మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీ రైతులు సపోర్ట్గా ఉండమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా గత ప్రభుత్వంలో రైతులు ప్రభుత్వాన్ని నమ్మలేదు. అంటే రైతు ధాన్యం తోలితే ఎక్కడ తోలలో తెలీదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు, రైస్ మిల్లో దింపుకుంటాడో తెలీదు, పెద్దాడిపల్లిలో బండితో తీసుకెళ్ళి ఆకివీడి అవతల పెట్టడం, లేదా నరసాపురం అవతలు పంపడం, దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా దుబ్బేయడం, ఇలాంటి సందర్భం మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, నారాయణ మనోహర్ గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వచ్చిన ప్రతి పైసాన్ని రైతుకు వచ్చే బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ. అదేవిధంగా మరి వాళ్ళందరి సహకారంతో మనం పనిచేస్తూ ఉన్నాం, నమ్మకం కలిగించాం. మళ్ళీ ఈ రోజు ధాన్యం తోలాలంటే మేము ప్రభుత్వానికే తోలుతాం. ఇదివరకు ప్రభుత్వాన్ని తోలాలంటే భయపడి బయట వాళ్ళంతా కూడా 100 రూపాయలు తక్కువకి వెళ్ళిపోయిన సందర్భం మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, మీరు అనిపించింది. మీరు ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రతి పైసా కూడా మీ అకౌంట్లోకి వచ్చి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. పల్లెటూరులో మరి చూస్తే ఇవాళ సర్పంచ్ అయితే, ఎంపీటీసీ అయితే, జడ్పీటీసీ అయితే వాళ్ళు ఎందుకు అయ్యారో వాళ్ళకి తెలీదు. ప్రజల్లోకి వెళ్ళలేరు, ఒక రోడ్డు వేయలేరు, ఒక పుంత రోడ్డు వేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎవరు సర్పంచ్ అయినప్పుడు కూడా ఆ నిధులన్నీ కూడా ఆ గ్రామంలో సర్పంచ్ ద్వారా ఖర్చు పెట్టే అవకాశం పార్టీలకు అతీతంగా ఇచ్చారు కదా, మీరు ఆలోచన చేయండి. మరి ఈ జిల్లా దురదృష్టవశాత్తు మన పశ్చిమ గోదావరి జిల్లా సహకార బ్యాంక్ కానీ, తూర్పు గోదావరి జిల్లా సహకార బ్యాంక్ కానీ, ఈ 2 బ్యాంకులు 13 బ్యాంకులు కూడా లాభాల్లో ఉంటే మన వెస్ట్ గోదావరి 100 కోట్ల రూపాయల లాస్లో ఉంది, ఈస్ట్ గోదావరి 150 కోట్ల రూపాయల లాస్లో ఉంది. 2 డీసీసీపీలు కూడా గత ప్రభుత్వం అవలంబించినటువంటి అనైతిక చర్యల వల్ల
ఎక్కడ కూడా మరి ఇదివరకు ఏదైనా వేరే రాష్ట్రాల నుంచైనా ఎక్కడి నుంచైనా ఒక డీసీజీపీలో ఒక కోఆపరేటివ్ బ్యాంకు చూడాలంటే ఉదాహరణకి మన కొమ్ముగూరు సొసైటీకి చాలా టీములు వచ్చాయి ఇక్కడ. అప్పుడు ఉన్నటువంటి దివంగత చైర్మన్ గారు గురాజ్ గారు మరి ఎక్కడ ఉన్న బ్యాంకుని ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన రాష్ట్రమే కాదు జిల్లానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా ఒక మోడల్ సొసైటీ కావాలంటే కొమ్ముగూడు సొసైటీకి రావాలి అనేటట్టు మరి డెవలప్ చేసేటువంటి నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండటం చాలా సంతోషదాయకం. మరి ఇటువంటి సమయంలో 100 కోట్ల రూపాయల లాస్ లో ఉన్నటువంటి మన డిసిసిబి బ్యాంక్ ని మరి పైకి తీసుకురావాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే గతంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ విధానాలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి విధానాలకు కానీ చాలా తేడా వచ్చింది. రైతు సోదరులు కానీ కస్టమర్స్ కానీ గమనించుంటారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏదైతే కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్యూటరైజేషన్ చేశారు. ఈవేళ అంతా కూడా కంప్యూటరైజేషన్ అవ్వటం వల్ల ఇది వరకు 84 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం అంతా కూడా ఈ రోజు 24 లక్షల మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఆన్లైన్ అయిన తర్వాత. అంటే మిగతా 60 లక్షల మంది కూడా ఎన్నికలప్పుడు మనం జాయిన్ చేసుకున్నటువంటి మెంబర్స్ లేకపోతే 5,000 10,000 డిపాజిట్ నుండి యాక్టివేట్ చేయడంలో ఎవరు కూడా ఉపయోగం లేనటువంటి కస్టమర్లు 60 లక్షల మందిని డిలీట్ చేసాం కంప్యూటరైజేషన్ అయిపోయిన తర్వాత. మరి వేళ ఏం చేసినా సరే కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత ఈ నెలలో వచ్చే 2 నెలల్లో కూడా నేను మాట చెప్తాను. మీ రైతు సోదరులందరికీ కూడా ఒక మాట ఇస్తా ఉన్నాను. డిసిసిబి చైర్మన్ గా అప్కాప్ చైర్మన్ గా వచ్చే 2 నెలల కాలంలో ఒక రైతు వచ్చి ఉదాహరణకు పెదతాడేపల్లి సొసైటీకి వచ్చి నాకు లోన్ కావాలని సంబంధిత డాక్యుమెంట్లు అన్ని కూడా కరెక్ట్ గా ఆయన అక్కడ పెడితే 15 నిమిషాల్లో లోన్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పెత్తాడిపల్లి సొసైటీ అధ్యక్షులుగా సురేష్ గారు, బొవ్వా సత్యనారాయణ గారు, ఉండవల్లి వెంకటేశ్వరరావు గారు సభ్యులుగా, సురేష్ గారు అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈవేళ పెత్తాడిపల్లి అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటిది. ఎందుకంటే ఎన్నో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఫేస్ చేసిన ఎప్పుడు కూడా అన్ని గ్రామాల్లో ఒడిదుడుకులు ఉన్నా సరే పెత్తాడిపల్లి గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి విజయాలు అందిస్తున్న గ్రామంగా పెత్తాడిపల్లికి గ్రామానికి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు ఉంటుంది. పెత్తాడిపల్లి అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా వేళ నిర్మాణం జరగడానికి కారణం ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ కలిసికట్టుగా మరి ఎన్నో విజయాలను అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అండాదండగా మరి ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మరి తెలుగుదేశం పార్టీ అంటే అత్యంత ఆత్మవిశ్వాసం కానీ గౌరవం కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్ల మరి విధేయతతోటి మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామ సర్పంచ్గా పోతుల అన్నవరం గారు ఆయన సేవలు అందిస్తున్నారు. అలాగే గత 5 సంవత్సరాలుగా మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పరిమి రవికుమార్ గారు మరి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి అందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి, అలాగే కార్యకర్తల్లో ఐకమత్యంగా పార్టీ నిర్మాణానికి కానీ అలాగే లోకల్ బాడీస్లో కానీ అన్ని చోట్ల కూడా ఒక కంచుకోట మాదిరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెత్తాడిపల్లి గ్రామం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి జరిగిన 5 ఏళ్ళు జరిగిన కుంభకోణాలని వెలికి తీయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న సంస్థల్ని మళ్ళీ నిలదొక్కునే విధంగా ఈరోజు మోడీ గారి ఆలోచనలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు గారి విజన్తో మరి స్థానిక సంస్థలకు అత్యధిక నిధులు ఇస్తూ ఈరోజు పల్లెటూరులో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ పథకం కానీ, వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాలకి భారత ప్రభుత్వం ఇస్తున్న నిధుల ద్వారా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. ఈరోజు మోడీ గారు కోఆపరేటివ్ సొసైటీలే కాదు, పంచాయతీలు కూడా అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. మరి రైతులకి పెన్షన్ విధానం కూడా తీసుకొచ్చే విధంగా ఇందులో జరిగిన 5 ఏళ్ళు దరిద్ర పరిపాలన నుండి ఈ ప్రభుత్వం రాకముందు చేసిన అన్యాయాన్ని కూడా ఇవాళ సొసైటీలోంచి బయటికి తీయాల్సిన అవసరం ఉంది. నిజాయితీ పరిపాలన చేయడమే కాకుండా తాడేపల్లి నియోజకవర్గంలో మరి మా సోదరుడు బొడిశెట్టి శ్రీనివాసు మరి అతను సిస్టమేటిక్ కమిట్మెంట్ తో ఇంకా ఎక్కడెక్కడ నిధులు ఉంటే అక్కడ అధికారులు పట్టుకుని, నాయకులు పట్టుకుని ఈ తాడేపల్లి అభివృద్ధి, ఎందుకంటే 5 ఏళ్ళు పుట్టబడిపోయింది కాబట్టి మరి దీన్ని మళ్ళీ పురోగతి తీసుకెళ్తూ ప్రతి పంచాయతీని కూడా బలోపేతం చేసే తీసుకెళ్తూ మరి ఆయన సొంత డబ్బులు కూడా మరి ఆస్తులు అమ్ముకుని ఎలక్షన్ అయిన తర్వాత ఎవరన్నా ఆస్తి అమ్మాడంటే ఈ ఎమ్మెల్యే అమ్మాడు, మిగతా ఎమ్మెల్యే తెలియదు కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు రామారావు 30 ఎకరాల పొలం అమ్మాడు ఎలక్షన్ అయిన తర్వాత. అమ్మి ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఒక చక్కటి బాడీలో అవినీతి పరిపాలన లేని పరిపాలన కింద మరి నిజాయితీగా కమిట్మెంట్తో ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి వర్తకి, పార్టీకి అతిథి అందరికీ సహకరించే విధంగా ఎదురు తీసుకెళ్తున్నారు బొడిశెట్టి శ్రీనివాస్ గారు. శాసనసభ్యులు శ్రీ బొడిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మన తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఆ సంగతి మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా మనం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామో మీరు శాసనసభ్యుల దగ్గర నుంచి ఎవరు వచ్చి, ఏ కార్యకర్త వచ్చి, ఏ గ్రామస్తులు వచ్చి, ఎవరు వచ్చి ఏ పని అడిగినా వాళ్ళు ముందుండి వాళ్ళు చేయడం. అదేవిధంగా RSS లో చెప్తుంటారు, మొదలుకున్న భక్తి ఏంటి, ఉన్నదంతా ఇవ్వడం, తనదేది కాదంటూ సర్వం అర్పించడం, ఇవ్వడమేలే మన జాతి లక్షణం అని చెప్పి వాళ్ళు అందరికీ ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ఉంటారు. కరోనా సమయంలో వాళ్ళు విశేషమైనటువంటి సేవలు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి మనకి ఈరోజు శాసనసభ్యులుగా రావడం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ సొసైటీల పాత్ర కూడా ఎక్కువగా ఉంది. రైతుల కోసం మనం మేలు చేయాలంటే కూడా ఈ సొసైటీలు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అటువంటి సొసైటీకి మనం ఎవరిని అధ్యక్షులుగా వేయాలి అంటే మనకి కరెక్ట్ గా సోదరులు మన ఉప్పపాటి సత్యనారాయణ గారిని వారిని నియమించడం, స్టేషన్ మాస్టర్ గా వారు ఎంతో సమర్థవంతంగా చేశారు. పనిని అంకిత భావంతో, భక్తి భావంతో చేసినటువంటి మా సోదరునికి ఈ పదవిని ఇవ్వడం మా అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక చదువుకున్న వ్యక్తిగా వ్యవసాయం, పాడి పంటల నిర్వహణలో లాభ నష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతులకు, తద్వారా సొసైటీకి, ఈ పదవికి న్యాయం చేయగలనే నమ్మకం, విశ్వాసంతో ఈ పదవిని సేకరిస్తున్నాను. ఈ సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాలలో తీర్చే విధంగాను వ్యవసాయానికి సంబంధించిన రుణాలు సకాలంలో ఇప్పించడంలోను, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు సరఫరా చేయించడంలోను నా సహచర డైరెక్టర్లు, సొసైటీ సిబ్బంది సహకారంతో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, ఈ సొసైటీకి పూర్తిగా నేను సహకారం చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఏ రైతు వచ్చినా సరే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటూ, పైన కోట ప్రభుత్వం కూడా ఉంది, మన చైర్మన్ గారు కూడా ఉన్నారు, ఆప్రాప్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. మన తాడిపల్లి సొసైటీకి ఏ విషయంలో ఇప్పుడే ఒక మాట మాట్లాడితే 1 కోటి రూపాయల వరకు శాంక్షన్ చేసి ఎరువులు వెంటనే శాంక్షన్ చేశారు. అలాగే లోన్లు కూడా మనకి ఏది కావాలో చేస్తానన్నారు.
మన పైన ఆప్కాప్ చైర్మన్ ఉన్నారు, మన అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. మనకి ఏ విషయం వచ్చినా సరే దేంట్లో అయినా సహకారం చేస్తాకే. అలాగే మన తాడిపల్లి కానీ కాదు, మన ఎమ్మెల్యే గారు మొత్తం ఊరు అన్నింటిలోనూ కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే మన ఊరికి కూడా డెవలప్ చేస్తానని చెప్పారు. అలాగే ఆంజనేయ గారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తానని, ఈ సొసైటీకి మంచి పేరు తీసుకొచ్చి స్టేట్లోనే నెంబర్ 1 చేద్దామని కోరుకుంటూ, ఏ పథకానికి సంబంధించి అయినా లబ్ధిదారులకు సమస్యలు ఉంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారితో స్వయంగా మాట్లాడి సత్వరమే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తాడేపూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న లబ్ధిదారులు జాబితాను పరిశీలించి పెండింగ్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తాడేపూడెం అర్బన్ రూరల్ గ్రామాలకు సంబంధించి సుమోటో క్యాష్ సర్టిఫికెట్లపై ఆరా తీశారు. ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ 13వ వర్ధంతి సందర్భంగా స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో గొర్రెల లక్ష్మీనారాయణ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి కంచాలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నా రాంపండు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎర్రబండి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గొర్రెల లక్ష్మీనారాయణ జ్ఞాపకాలను స్మరిస్తూ వారి కుమారులు శ్రీధర్ గురించి, సురేష్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ సభ్యులు, గొర్రెల శ్రీధర్ మిత్ర బృందం, యువసేన సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక 26వ వార్డు నందు నివాసం ఉంటున్న హిజ్రాలకు శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిజ్రాలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాడేపూడెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, సబ్నివేశ కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రెల లక్ష్మీనారాయణ జ్ఞాపకాలను స్మరిస్తూ వారి కుమారులు శ్రీధర్ గురించి, సురేష్ గురించి మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో తాడేపూడెం కూటమి నాయకులు, గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ సభ్యులు, గొర్రెల శ్రీధర్ మిత్ర బృందం మరియు యువసేన సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ గారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద స్థాపించిన 17వ వార్డులో స్థాపించిన స్కూల్ నందు ఈరోజు పిల్లలందరికీ కూడా ప్లేట్లు, అలాగే అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ రకాల కార్యక్రమాలు చేయడం, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన తండ్రి గారి పేరు మీద ఒక సంస్థ స్థాపించి ఆయన సోదరుడు అధ్యక్షుడిగా ఉండి వార్డులో ఉన్న యూత్ అందరూ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కన్నా తల్లిదండ్రులను మర్చిపోయి ఈ రోజుల్లో ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన స్వస్థలమైన జగ్గన్నపేటలో రాజప్రజలందరికీ కూడా ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడమే కాకుండా అక్కడ ఉన్న రైతులందరికీ కూడా వస్త్రదానం చేయడం కూడా జరుగుతుంది. అలాంటి యొక్క కొడుకుని కన్నా ఆ తండ్రి యొక్క ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రి పుత్రుడు జన్మించినప్పుడు అన్నట్టు ఈరోజు గొర్రెల శ్రీధర్ గారు చేసిన సేవా కార్యక్రమాలు తాడేపూడిగూడెంలో చాలా కార్యక్రమాలు చేస్తారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా 33 ప్రోగ్రాం చేసి తాడేపూడిగూడెం లేని నిరుపేదలందరికీ కూడా అన్నదానం, వస్త్రదానం, అలాగే అన్ని రకాల దానాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గొర్రెల శ్రీధర్ గారు చెప్పొచ్చు. అలాంటి కొడుకుని కన్నా లక్ష్మీనారాయణ గారి జన్మ పుణ్యం అవుతుందని కోరుకుంటూ, గొర్రెల శ్రీధర్ గారి తండ్రి గారు అయినటువంటి గొర్రెల లక్ష్మీనారాయణ గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం 26వ వార్డులో మా వార్డులో చాలా అన్ని రకాలైనటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలంతా కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వారికి తనది అయిన శైలిలో ఏ ఇబ్బంది ఉన్నా, ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం ఉన్నా మా 26వ వార్డుని ప్రామాణికంగా తీసుకుని ఇక్కడున్న ప్రజలకు మంచి చేయాలని తపన ఏదైతే ఉందో మేమందరం కూడా 26వ వార్డు తరఫున మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాము. వాళ్ళ నాన్నగారి పేరున ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు మన తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ కూడా విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసిన ఘనత గొర్రెల శ్రీధర్ గారికి దక్కుతుందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధరన్నయ్య గారి తండ్రి గారైన గొర్రెల లక్ష్మీనారాయణ గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో 17వ వార్డులో ఉన్న శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ గారి పాఠశాల నందు ఉన్న స్కూల్ పిల్లల విద్యార్థులందరికీ కూడా ప్లేట్లు, బిస్కెట్లు, భోజన సదుపాయం కూడా జరిగింది. అదేవిధంగా స్థానిక 28వ వార్డులో ఉన్న ట్రాన్స్జెండర్లకి నెలకు సరిపడే వస్తువులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జగ్గన్నపేటలో శ్రీ
గొర్రెల లక్ష్మీనారాయణ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా వస్త్రదానం చేసి అందరికి కూడా భోజన సదుపాయం కూడా అన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీధరన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది. సంతోషపడతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.